అన్నిట్లో వేలు పెట్టేసా. ఏదో తేడాగా ఉందేంటి? సో గైస్ వ్యాలంటైన్స్ డే కి నేను ఫైనల్ గా నా లవర్ ఇంటికి వచ్చేసాను గైస్. మీ అందరికి ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అయితే రివీల్ చేయబోతున్నాను. మన సోము ఊరికి వచ్చిన వెంటనే బజ్జీలు బోండాలన్నీ మనకైతే దొరికేసినాయి. మనోడు వత్త చేతులతో యాడికి రాడు, బయటికి పోడు. వత్త చేతులు కాదురా, వత్త చేతులు. ఏం నచ్చురా? ప్లేయింగ్ 11 డబుల్ మీనింగ్ లోనే అందరికి అర్థమైతే ఉంటది, సింగిల్ మీనింగ్ లో మీనింగ్ అర్థం చేసుకోండి అందరూ. దీంట్లో కారం మొత్తం వేసారు. ఈ కారం తింటే కరెక్ట్ గా 2 రోజుల వరకు బాత్రూమ్ రాదు. సూపర్ సూపర్ సూపర్. రేపు వస్తుందో లేదో చెప్పు. ఇంత కారం తినాలి. ఇందుకే రా నువ్వు 2 రోజులకి ఒకసారి పోతావు. చూడరా తింటానా నువ్వు కాదు బాగా తైస్ కారం కూడా వేసుకున్నా. సో గైస్ లెఫ్ట్ చూసినా రైట్ చూసినా Feb 14 కదా, ప్రతి ఒక్కరు కపుల్స్తో తింటున్నారు. మేము మాత్రం సింగిల్స్ ఫ్రెండ్స్గా తింటున్నాము. మేము ఎప్పుడు అమ్మాయిలు వేసుకొస్తాం రైడ్కి అనిపిస్తుంది. ఏదో ఒక రోజు వేసుకొస్తా. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు VSC Vlogs. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు ఫైనల్గా మనమైతే మన వీడియోస్ని అయితే స్టార్ట్ చేసాం కదా. సో దేర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ గోయింగ్ ఆన్ అవర్ హియర్. నా కార్లో కూడా ఒక చిన్న ఇష్యూ అయితే ఉందన్నమాట. అదేంటంటే ఇక్కడ చూసారా డోర్కి ఇక్కడ గ్యాప్ లేదు, ఒక ఫోకస్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూడండి అసలు ఇంచి గ్యాప్ కూడా లేదనమాట, మొత్తం స్క్రాచెస్ పడుతున్నాయి. ఇది కొత్త కార్ కాబట్టి నేను ఇన్ని రోజులు నోటీస్ చేయలేదు, నాకు సౌండ్ రాలేదు. బట్ ఇప్పుడు కొంచెం డస్ట్ అంతా వచ్చేసరికి నోటీస్ అవుతుంది బాగా. ఇంకా నా Z900 ఆయిల్ సీల్ అయితే లీక్ అయిపోయింది. అది మీరు నా షార్ట్ వీడియోస్లో అయితే చూసుంటారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళేసి కార్ని అయితే చేయించుకొని వద్దాము. దాని తర్వాత ఈ రోజన్నా రేపన్నా మనమైతే మన బండిని అయితే ట్రాన్స్పోర్ట్ చేసేద్దాం. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఈ రోజు అయితే కుదరదు ట్రాన్స్పోర్ట్ చేయడానికి. పిల్లకాయలు చూడండి ఇక్కడ. ఏరా హాయ్ చెప్పు. హాయ్. మనమైతే హ్యారియర్ని అయితే తీసుకెళ్ళి స్టాక్ యార్డ్కి అయితే తీసుకెళ్ళి చెక్ చేయించామన్నమాట. సో కిందన ఏదో తగ్గిలి అదైతే కొంచెం బెండ్ అయిందని చెప్పారు. సో 4 hours టైం పడుతుంది అని చెప్పారనమాట. సో మనమైతే మళ్ళీ రేపు కానీ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు పెట్టేద్దాం వెహికల్ని. ఇప్పుడు పెట్టినా కూడా లేట్ అయిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం వచ్చింది వాళ్ళది. కానీ అందుకని మనమైతే లైట్ తీసుకున్నాము. ఇట్స్ నాట్ దాట్ బిగ్ ఆఫ్ ఎ డీల్ కాబట్టి రేపు కూడా చేసుకుందాం దీన్ని కూడా. సో ఏం చేయాలో కూడా వ్లాగ్ అర్థం కావట్లేదు, అంటే మీరు అర్థం చేసుకోండి. నేను ముందులాగైతే చేయలేకపోతున్నాను వీడియోస్. ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ ఇన్ డూయింగ్ వీడియోస్, బట్ నో రైట్ నో కొంచెం ఒక ఫేజ్ ఉంటుంది కదా లైఫ్లో, లైక్ ఎవ్రీథింగ్ బికమ్స్ లైక్ ఏంటిది అన్నట్టు అలా ఉందన్నమాట నాకు ఇప్పుడు. బట్ ఐ స్టిల్ ఐమ్ ట్రైంగ్ టు డూ సమ్ వీడియోస్ అండ్ మేక్ సమ్ వీడియోస్ ఫర్ యూ. లెట్స్ సీ ఏమవుతుందో ఏం చేస్తాను. బీటెక్లో కాలేజ్ ఉన్నప్పుడు అయితే అట్లీస్ట్ ఏదో లైక్ కాలేజ్ ఉంది అన్నట్టు కాన్ఫిడెన్స్ వీడియోలు చేసుకునేటోడిని. ఇప్పుడు అది ఇల్లే ఇది ఇల్లే, ఏదో ఒకటి ఇల్లే చేద్దాం. ఇప్పుడు 2027 July 27 జూన్ రే June 27 అప్పటి నుంచి కంటెంట్ మారుతుంది అంటావా? కంటెంట్ మారదు, నీకు అంటే డేట్ గుర్తు చేస్తున్నా. 2027 June 27 అనేసి. అది నీకే కాదు మన సబ్స్క్రైబర్స్ కి తెలుసు ఆ డేట్ తెలుసు. ఆ డేట్ నువ్వు ఏం చేస్తావు అనే విషయం నాకు తెలుసు. నాకు కూడా తెలుసు. మనమైతే ఇప్పుడు బార్బిక్యూ నేషన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే మన వాళ్ళు వచ్చేసి పార్టీ అయితే అడిగారు, ఎస్పెషల్లీ మన కార్తిక్ పార్టీ అడిగేసరికి అందరం కలిసి అయితే ఇప్పుడు బార్బిక్యూ నేషన్కి వెళ్తున్నాం. హానెస్ట్గా చెప్పాలంటే నేనైతే తినేదానికి కూడా లేనమాట, లైక్ నాకు తినాలని కూడా అనిపించలేదు. జస్ట్ బికాస్ మన వాళ్ళు అడిగారని చెప్పేసి మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది అగర్వాల్స్ కోసం, ఇది బార్బిక్యూ మన కోసం. ఎవడికి ఇంట్రెస్ట్ లేకపోయినా వీడు ఒక్కడికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అందరినీ దొడుకొని వచ్చేసాడు. చూడండి ఇక్కడ నాకు ఆకలిగా కూడా లేదు, అయినా వీడి కోసం వచ్చేసాను నేను. ఏం చేద్దాం, ఫ్రెండ్స్ ని సాటిస్ఫై చేయడం VSAకి ఆనందం. గైస్ ఇప్పుడు మన కార్తిక్ అయితే ఎందుకు ఇలా అందరినీ బార్బిక్యూ నేషన్ తీసుకొచ్చాడో అడుగుదాం అనమాట. మనోడు పార్టీ ఎందుకు అడిగాడు కూడా అడుగుదాము. మనోడైతే ఇంకా నాన్ వెజ్ మానేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఫుల్గా కుమ్మదామని డిసైడ్ అయ్యాడు అనమాట. ఒకసారి మైక్ వాడికైతే ఇస్తాను, వాడి ఎక్స్ప్రెషన్ ఏంది కనుక్కున్నాం. నేను ఎప్పుడో నీకు తినాను అనుకుంటాను, కాకపోతే ఈరోజు అడిగా జస్ట్ బార్బిక్యూ నేషన్ అంటే సరే పారా తినిపిస్తా అని చెప్పి తీసుకొచ్చాడు. సో ఈరోజు లాస్ట్ అనమాట. ఇంకో 3 months or 4 months దాకా నాన్ వెజ్ తిన్నాను కాబట్టి కుమ్మేద్దని వచ్చా. కాకపోతే ఇది అవ్వడం లేదు, కొద్దిగా తినే లోపల దోలు తిరిగిపోతుంది. విష్ణు అయితే కొద్దిగా తిన్నాడు, నేనే మేలు విష్ణు కన్నా. నాకన్నా వేస్ట్ గాయస్ నిజంగానే. నేను తిన్నంత సగం కూడా తినలేదు. వీళ్ళు దీంట్లో ఏదో కలిపినట్టుగా ఉన్నారు, తినలేకపోతున్నాము. ఇప్పుడు తినకపోతే నాకు ఉంటుంది ఇక్కడ. ఎక్కువ స్వీటే తిన్నాడు, దానివల్ల ఇక్కడ చూపినా దీన్ని చూపి స్వీటే 2 bowls వేసుకొచ్చుకున్నాడు. ఇంకేం తినేది? నేనైతే 2 స్టార్టర్స్ తింటే గొప్ప అనమాట, దానికి మించి నేను తినలేదు. నేను డెజర్ట్లన్నీ గట్టిగా కుమ్మేశాను, ఇంకా అన్నిట్లో వేలు పెట్టేసా. ఏదో తేడాగా ఉందేంటి? అన్ని రకాలు ట్రై చేశాను,
తప్పుగా కాదండి యక్ష, తప్పుగా కాదు, తప్పుగా తీసుకోవద్దని నేను మంచిగా చెప్పాను. అన్నిట్లో వేలు పెట్టాను అంటే లైక్ అన్ని ట్రై చేశాను. మనోడు ఎంబీబీఎస్ డాక్టర్ కదా, అందుకే అన్నిట్లో వేలు పెడుతూ ఉంటాడు. తప్పుగా అనుకోవద్దండి, వివేకంతో ఆలోచించండి. నేను అన్నింటినీ ట్రై చేశాను, అన్ని తప్పుగా అనుకోవద్దు. కరెక్ట్గా నేనైతే ఇక్కడ కట్టేది 800 రూపీస్ అయితే తినింది మాత్రం 150 రూపాయలకి మాత్రమే. ఇది ది ఫ్యాక్టు. వీడు ఒక 200లకు తిని ఉంటాడు. ఆయన ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాడు కాబట్టి 50 రూపాయలకి తిని ఉంటాడు. ఈ పెద్ద మనిషి ఎవరైతే ఇక్కడికి రావాలా రేపు రాసుకొని వచ్చాడో 200 తిని ఉంటాడు. అది ఇప్పుడు వచ్చింది మెయిన్ ఐటమ్ బటర్ నాను. ఇలాంటివన్నీ తినాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్వీట్ని అయితే మిక్స్ కొట్టేసాను అనమాట, ఆల్ మిక్స్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. సో గైస్, నిన్న బార్బీక్యూలో మనం పార్టీ ఇస్తే ఈరోజు జష్కేత్ వచ్చేసి నాకు ఫైర్ అండ్ ఫీస్ట్లో పార్టీ ఇస్తున్నాడు అనమాట. సో మనం వచ్చేసి ఇప్పుడు Feb 14th ఈరోజు వ్యాలంటైన్స్ డే కింద వచ్చున్నాం అనమాట. ఇక్కడ అందరూ కపుల్సే ఉన్నారు, మేము మాత్రం సింగిల్స్ మా ఫ్రెండ్స్తో వచ్చున్నాం అనమాట. సో నిన్న మనం వచ్చేసి ఫుల్ నాన్ వెజ్ తిన్నాం కదా, ఈరోజు సాటర్డే అయిపోయింది కాబట్టి ఫుల్ వెజ్ పార్టీ అనమాట. మనందరం ఈరోజు వెజ్ తినబోతున్నాము. వాట్ జష్కేత్. సో మనోడైతే ఫస్ట్ టైం అయితే తిరుపతికి వచ్చాడు, అంటే నేను తెలిసిన తర్వాత నుంచి ఫస్ట్ టైం తిరుపతికి వచ్చాడు. దర్శనం కూడా బాగా జరిగిందంట. దర్శనం గురించి కనుక్కుందాము. చాలా బాగా జరిగింది దర్శనం మటుకు. ఆ లైఫ్లో ది బెస్ట్ దర్శనం అంటే ఈరోజుదే. సో మనోడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే చూసాడనమాట. అండ్ మన కార్తిక్ గడ్ అయితే నిద్రపోతున్నాడు ఫైర్ అండ్ ఫీస్ట్కి వచ్చిన తర్వాత. నేను ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడికి వచ్చిన కూడా మనోడు నిద్రపోవడానికి వచ్చినట్టున్నాడు. వీడు పక్కనాడు నేను ఎప్పుడెప్పుడు తిందామా, మీరు ఇప్పుడు లాగా ఆపుతాడా అని చూస్తున్నాడు. తిను విష్ణు, హ్యాపీగా తిను. సో గైస్, లెఫ్ట్ చూసినా రైట్ చూసినా Feb 14 కదా, ప్రతి ఒక్కరు కపుల్స్తో తింటున్నారు. మేము మాత్రం సింగిల్స్ ఫ్రెండ్స్గా తింటున్నాము. మేము ఎప్పుడు అమ్మాయిలు వేసుకొస్తాం రైడ్కి అనిపిస్తుంది. ఏదో ఒక రోజు వేసుకొస్తా. మనోడిని తినమని చెప్తే ఫుడ్ తినకుండా పాస్తాలు చెప్పించుకొని తింటున్నాడు. ఈ పాస్తా ప్రైస్ తో 4 బిర్యానీలు వస్తాయి తెలుసారా నీకు? హే బక్క మ్యాన్, యు షుడ్ ఈట్ సంథింగ్ హెల్దీ మ్యాన్, ఆర్ ఎల్స్ యు ఆర్ గోనా స్టే లైక్ దిస్ బక్క. దట్స్ నాట్ హెల్దీ. సో గైస్, వ్యాలంటైన్స్ డే కి నేను ఫైనల్ గా నా లవర్ ఇంటికి వచ్చేసాను గైస్. మీ అందరికి ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అయితే రివీల్ చేయబోతున్నాను. మా బెస్ట్ ఫ్రెండ్ సోమా గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చి అడ్డంగా కార్ అయితే ఇరికిచ్చేసాము. అయినా కూడా మా ఫ్రెండ్ ఇంటికాడి నుంచి ఎక్కించుకోవాలని చెప్పి ఇరక పెట్టుకునేసాం కార్ ని. చూడండి కెమెరాలో. ఏం మావా, నీకు లవర్ లేదు, నాకు లవర్ లేదు, ఎవరికి లవర్ లేడు. ఏం చేద్దాం, ఒక్కడన్నా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకొని వాళ్ళ సిస్టర్స్ నో వాళ్ళ ఫ్రెండ్స్ నో పట్టించుకొని మనం సెట్ చేసుకోవాలి. రాహుల్ సిగ్గుపడుతున్నాడు రే. వీడు ఖచ్చితంగా వ్యాలంటైన్స్ డే జరుపుకున్నాడు రా. అందుకనే ఫోన్ లెక్క కార్ తిప్పు. అయితే ఇప్పుడు రాయల్ చెరువు బాయ్. సో మనమైతే ఇప్పుడు రాయల్ చెరువుకి అయితే వెళ్తున్నాం అనమాట. మన సోము ఊరికి వచ్చిన వెంటనే బజ్జీలు బోండాలన్నీ మనకైతే దొరికేసినాయి. సో పల్లెటూరుకి రావడం అనేది ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. మనోడు వత్త చేతులతో యాడికి రాడు, బయటికి పోడు. వత్త చేతులు కాదురా, వత్త చేతులు. వత్త చేతులతో యాడికి రాడు. మిరక్కాయ బజ్జీలు. మేమందరం బాగా ప్రశాంతంగా ఉంటే మా రాహుల్ మాత్రం నైట్ అవుట్ చేశాడు అనమాట. నైట్ షిఫ్ట్ చేసి బాగా టైర్డ్ అయిపోయి ఇప్పుడే నిద్ర లేసాడు. ఏం రా నైట్ షిఫ్ట్ ఏం లేదా? బాడీ చూడండి మా వాడిది. ఈ బాడీకి ఏ షిఫ్ట్ లేదంటే మేమేం నమ్మాలి చెప్పండి? ఏం చెప్పు, అంతేనా? సంబంధం లేదు. ఐపీఎల్ ఏం మ్యాచ్ రా? నాకు సీరియస్ గా చెప్తున్నాను మామ, డబుల్ మీనింగ్ లోనే అందరికి అర్థం అవుతా ఉంటుంది. సింగిల్ మీనింగ్ లో అర్థం చేసుకోండి అందరూ. గైస్, మనమైతే ఇప్పుడు స్పాట్ దగ్గరికి వచ్చి ఇక్కడ బోండాలు బజ్జీలు అయితే తింటున్నాం అనమాట. ఇదిగోండి, ఇదే మన వ్యూ. అండ్ ఇప్పుడు ఇది తినేసిన తర్వాత మనమైతే సో ఇప్పుడు మనం తినేసిన తర్వాత సన్సెట్ అయితే చూడడానికి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ సన్సెట్ స్టార్ట్ అయిపోయింది. ఈ స్పాట్లో మీకు కనిపిస్తుంది క్లైమేట్ అంతా డౌన్ అవుతుంది అనమాట. అదే సన్ డౌన్ అవుతున్నాడు. వెళ్దాం అనుకుంటే వీళ్ళు ఫస్ట్ తినేసి వెళ్దాం అంటున్నారు. పేట్ పూజ. ఒక 2-3 బజ్జీలు నేను తింటాను. అసలు ఏం తెచ్చాం మేము మీకు చూపిస్తాను రండి. మీరు ఇలాంటివి ఎప్పుడు చూసుండరు, ఎక్కడ చూసుండరు. దీంట్లో కారం మొత్తం వేశారు. ఈ కారం తింటే కరెక్ట్గా 2 రోజుల వరకు బాత్రూమ్ రాదు.
కెమెరా కరెక్టే కదా? నువ్వు రా క్లిప్ పెడతావా? రా క్లిప్పే పెడతా. సూపర్ సూపర్ సూపర్. రేపు వస్తుందో లేదో చెప్పు. చూడు తిను తిను, ఫుల్ కారం తిను. ఇంత కారం తినాలి. ఇందుకే రా నువ్వు 2 రోజులకి ఒకసారి పోతావు. ఏంది మచ్చా? తినమంటావా? చూడరా తింటానా. ఏయ్ మిరపకాయతో బాగా సూపర్. ఇదో మిరపకాయతో బాగా తింటున్నా. చూడు మచ్చా, రైస్ కారం కూడా వేసుకున్నా. చూడరా. నీకు 4 రోజులు రాదైతే. అయ్యో మార్రా మార్రా. ఒకటి సైలెంట్గా ఉండండి గైస్. నేచర్ని చూడండి అసలు ఎంత బాగుందో కదా. ఇలాంటివన్నీ చూడడానికి మేమైతే ఇక్కడికైతే వచ్చామన్నమాట. చూడండి ఇక్కడ. ఆహా వావ్ 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 వావ్. సెట్ అయిపోయింది. ఇదో ఇక్కడ దాంకుంటూ ఉంది. ఇప్పుడు మనమైతే చేసామంటే వెళ్ళిపోవచ్చు. गाइस सन सेट हो गया. జస్ట్ 1-2 మినిట్స్లో సెట్ హోగయా. మేము అట్లా ఇట్లా వాక్ చేసుకొని వచ్చేలోపు అయిపోయింది. సో గైస్ ఇక్కడ వీళ్ళకైతే గొడవ జరుగుతుంది అనమాట. సెటిల్మెంట్ చేపిస్తున్నాను. మా రాహుల్తో ఇదే తలకాయ నొప్పి పంచాయతీ. ఎక్కడికి వచ్చా కూడా గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఏదో ఒక పిల్లవాడికి అయితే కాల్ చేసేది, ఆ కాల్ చేసిన పిల్లతో రచ్చ పెట్టుకుంటాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా లాంటి సింగిల్స్, మా ముగ్గురు, మేము నలుగురం సింగిల్స్, మా సింగిల్స్తో చూసుకుంటూ ఉంటాడు. వాడికి ఒక్కటే బాడీ ఉంది, వాడికి ఒక్కటే అమ్మాయిలు ఉన్నారు. మాకు లేరు గైస్. మేము చాలా సింగిల్గా ఉన్నాము. ఏం చేద్దాం చెప్పండి. ఇలా కొట్టుకుంటూ ఉంటారు గైస్ వీళ్ళు. ఇలా కవర్ చేస్తూ ఉండాలి. వీడు గ్యాప్ దొరికితే పిసుకుతూ ఉంటాడు. ఏదో తగులుతుందిరా. పడతారు 2000గా కాదురా, వాళ్ళిద్దరితో జుట్లు పెట్టుకొని కొట్టుకుంటుంటే వీడు పక్కన మిడిల్లో. ఇవేంది కిచ్ 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 కంటున్నాయి. జుట్టు వచ్చేసిందా జీరా? ఏం మాడుతున్నావురా? ఎందుకు వచ్చేదిరా జుట్టు లేకపోతే? జుట్టు ఎందుకు వస్తుందిరా? అరే మొగోడికి ఉండేది జుట్టురా. పట్టుకోరా, వాడిని పట్టుకొని కొట్టురా. అది నెట్టికి చూడండి అంతరా, ఏం కాదు. నాకు గుర్తు నువ్వు ఉండరా కొంచెం. ఏం చేస్తున్నాడు రోడాడు? నీళ్ళతో ముంచి మరీ ఎత్తుకొచ్చాడు రోడా. నేను వస్తున్నాను రా. ఐ విల్ హెల్ప్ యూ. ఏంది ఇక్కడ? ఫైట్ ఫైట్ ఫైట్. కమ్ ఆన్ విష్ణు, కమ్ ఆన్. ఆగరా ఆగరా, నేను లేను. వాడి ఫస్ట్ దూరం పెట్టండి. బాయ్ మామ్స్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మన డేట్ బాగా జరిగింది సక్సెస్ఫుల్గా. ఇంకా మనకే డేట్ రా, ఇంకెవరు ఉన్నారు డేట్లో. బాయ్ మామ, లవ్ యూ, జాగ్రత్త. సో గైస్ ఇప్పుడు నా డేట్ అయిపోయింది కాబట్టి ఈ డేట్లతో కొంచెం డేట్ చేయాలన్నమాట వీళ్ళకి కూడా. సో వీళ్ళకి కూడా ఒక చిన్న డేట్ ఇచ్చేసిన తర్వాత మనం అయితే వీడియోని అయితే ఎండ్ చేసేస్తాం. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. ఉంటా తొందరగా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.